నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం. తెలంగాణ సీఎంకు సుప్రీం నోటీసులు. మహాలక్ష్మి పథకంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఆటోలో వీడియోలు తీయడమేంటన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి నిధులు విభజన హామీలపై తేల్చండి. ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన విషయాలు. విచారణలో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు ప్రస్తావన. పివి చరణ్ సింగ్ స్వామినాథ్ కు భారత రత్న అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన కేంద్రం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ కేసుకు సంబంధించిన విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కు మార్చాలంటూ ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలైంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అయితే కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలన్న వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కు మార్చాలంటూ ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలన్న వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు.
తెలుగువారి టీవీ పీవీకి మరో అరుదైన పురస్కారం దక్కింది. అవును, భారత మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. దేశానికి ఎనలేని సేవలు అందించినందుకు గుర్తుగా మోదీ సర్కార్ దేశంలోనే అత్యుత్తమైన పౌర పురస్కారంతో తెలుగు బిడ్డను గౌరవించింది. పివికి అవార్డు రావడం కాస్త ఆలస్యమైన యావత్ తెలుగు జాతి మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోయింది. పాములపర్తి వెంకట నరసింహారావు పీవీగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఏకంగా దేశ రాజకీయాల్లోనే పరిచయం అక్కర్లేని పేరు. పైకి ఎంతో నిరాడంబరంగా కనిపించే మహామేధావి పీవీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి వరకు యావత్ భారతానికి ప్రధానిగా సేవలందించిన వారిలో ఒకే ఒక్క తెలుగు బిడ్డ పివి నరసింహారావు. నిజానికి పీవీకి ప్రధానమంత్రి పదవి దక్కడం భారత రాజకీయాల్లో ఒక సంచలనమనే చెప్పాలి. 1991 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణాంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలా పీఠం అధిష్ఠించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తప్పదనుకున్న దశల్లో ఆయన్ని ప్రధాని పదవి వరించింది. కానీ ఆ సమయంలో అది ఓ ముళ్ళ కిరీటమే అని చెప్పాలి. స్థిరత్వం లేని ప్రభుత్వం, దీనికి తోడు చిక్కిశల్యమైన స్థితికి చెందిన భారతదేశ ఆర్థిక వ్యవస్థ. కానీ నరసింహారావు తన సమర్థతతో ఆ పరిస్థితిని ఓ సవాలుగా ఎదుర్కొన్నారు. ఓవైపు రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడుతూ మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తూనే మరోవైపు సంస్కరణల్ని పట్టాలెక్కించారు. పివి నరసింహారావు ఇంతటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి పెద్ద కారణమే ఉంది. పీవీకి ముందు ప్రధానులుగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్ పాలనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అలా మొదలైన పతనం పీవీ హయాంలోకి వచ్చేసరికి పీక్ స్టేజ్కు చేరుకుంది. దేశంలోని బంగారం నిల్వల్ని విదేశీ బ్యాంకుల్లో కుదవపెట్టి తెచ్చిన డబ్బుతో దేశాన్ని నడిపిస్తున్న పరిస్థితి, దివాలా తీసి అస్తవ్యస్తమైన వ్యవస్థలు. అయినా పీవీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. నాటి ఆర్థిక నిపుణులైన మన్మోహన్ సింగ్కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించి సంస్కరణల బాట పట్టించారు. అద్భుతమైన ఫలితాలు సాధించి అపర చాణక్యుడిగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందారు పీవీ. ఇక తెలుగువారి టీవీగా పేరు పొందిన పీవీ వ్యక్తిత్వం అసామాన్యమనే చెప్పాలి. పీవీ మృదు స్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, 17 భాషల్లో దిట్ట. గోండుల భాష నుంచి స్పానిష్ వరకు ధారాళంగా మాట్లాడేవారు. గతంలో క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ కాస్ట్రోతో సమావేశం సందర్భంగా ఆయన్ని స్పానిష్ భాషలో పలకరించి పీవీ ఆశ్చర్యపరిచారని చెబుతారు. రచయితగాను పీవీకి గొప్ప ప్రావీణ్యం ఉంది. కథలు, వ్యాసాలు, అనువాద రచనలు చేస్తారు. సొంత పేరుతో, మారు పేర్లతో కాలమిస్ట్గా ఎన్నో వ్యాసాలు రాశారాయన. పీవీ రచనల్లో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంతో రాసిన గొల్ల రామవ్వ ప్రముఖమైంది. ఇన్సైడర్ పేరుతో పీవీ చేసిన రచనను ఆయన ఆత్మకథగా చెబుతారు. విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగల నవలను ఆయన హిందీలోకి సహస్రఫన్ పేరుతో అనువదించారు. తెలుగు సాహిత్య ప్రక్రియకే ప్రత్యేకమైన అవధానాలంటే ఆయన మరింత ఇష్టపడేవారు. ప్రధానిగా ఎంత తీరిక లేకుండా ఉన్నా అవధాన కార్యక్రమాల్లో మాత్రం తప్పకుండా పాల్గొనేవారు. వాటితో ఎంతో ప్రశాంతత పొందేవారాయన. 17 భాషల్లో ప్రావీణ్యమున్న అవసరానికి మించి మాట్లాడకపోవడం పీవీకి ఉన్న మరో గొప్ప లక్షణం. అందుకే అభిమానులు ఆయన్ని 17 భాషలు తెలిసిన మౌన మునిగా పేర్కొంటారు. హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతోని లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద కొట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు ఈరోజు. దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మొట్టమొదటిసారి దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్లే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ దాదాపు 1.5 ఏళ్ల కాలం పాటు పనిచేశారు. ఆ తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశారాయన.
1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి కాంగ్రెస్ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమంతో పాటు అదే సమయంలో జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం పీవీకి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించింది. మరోవైపు అంతకుముందు వివిధ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పీవీ అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధించారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన అనేక విధానాలు, సంస్కరణలు తీసుకొచ్చారు. నేటికి అవి కొనసాగుతుండటం గమనార్హం. తెలుగు అకాడమీని నెలకొల్పడం, ఉన్నత విద్యలో తెలుగు మీడియంను ప్రవేశపెట్టడం పీవీ విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే. ఇవే కాదు, ఇలాంటివి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చారు పీవీ. భారతదేశ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ ఏర్పాటు చేసుకున్న పీవీ నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేటకు సమీపంలోని లక్నేపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి సీతారామరావు, తల్లి రుక్మాబాయి. అయితే పీవీకి 3 ఏళ్ల వయసులోనే పి రంగారావు, రత్నాబాయి దంపతులు ఆయన్ను దత్తత తీసుకున్నారు. నాటి నుంచి ఆయన కరీంనగర్ జిల్లాలోని వంగరలో పెరిగారు. హన్మకొండలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పీవీ వందే మాతరం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుగ్గా పాల్గొన్నారు. ఎల్ఎల్బీలో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ హిందీలో సాహిత్య రత్న చేశారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో ఆటో వర్సెస్ బస్ అన్నట్లుగా మారింది పరిస్థితి. మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్ల జీవనం అస్తవ్యస్తంగా మారిందని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వేలాది మంది జీవితాలు రోడ్డున పడ్డాయని సర్కార్పై ఫైర్ అయ్యారు. ఆటో కార్మికులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే అని మండిపడ్డారు. అయితే బీఆర్ఎస్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చింది ప్రభుత్వం. ఆటో డ్రామాలు కట్టిపెట్టాలంటూ కారు పార్టీ నేతలకు చురుకనంటించింది సీఎం రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి పథకంపై ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతుంది. ఇదే అంశం బడ్జెట్ సమావేశాల వేళ అసెంబ్లీని తాకింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్ పథకం ద్వారా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆరోపిస్తుంది ప్రధాన ప్రతిపక్షం పార్టీ బీఆర్ఎస్. ఇదే అంశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు, అలాగే ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోలు వచ్చారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, వివేకానంద, మాధవవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు నగరంలోని హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. గత 2 నెలల కాలంలో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారాయన. అయితే ఈ విషయంలో ఆటో డ్రైవర్లను కాపాడాల్సిన బాధ్యత సర్కార్ పైనే ఉందన్నారు హరీష్ రావు. అదే సమయంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే మహాలక్ష్మి పథకంపై బీఆర్ఎస్ గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మహిళల స్పందన తెలుసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ బస్సులో అసెంబ్లీకి చేరుకున్నారు. నాంపల్లిలో బస్ ఎక్కిన ఆయన అసెంబ్లీ వద్ద దిగారు. ఉచిత బస్సు ప్రయాణంపై వారితో మాట్లాడటమే కాకుండా వారి అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు బల్మూరి వెంకట్.
బాగుందా ఇలా ఫస్ట్ అసెంబ్లీ పోయేది బీఆర్ఎస్ విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మహిళలకు ఉపయోగపడుతున్న పథకం విషయంలో ఎందుకు ఈ రాదాంతం అంటూ గులాబీ పార్టీ నేతల్ని సూటిగా ప్రశ్నించారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధి విషయంలో ప్రతిపక్ష పార్టీ అన్ని డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. ఆయన ఆటో ఎక్కి వీడియోలు తీశారంటూ సెటైర్లు వేశారు. డ్రామా రాయుడు అంటూ అభివర్ణించారు. ఓవైపు జీవనోపాధి దెబ్బతిన్నదని చెప్తున్న ఆటో డ్రైవర్ తన ఆటోను ఎలా తగలబెట్టారు అంటూ విమర్శించారు రేవంత్ రెడ్డి. ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళకి నష్టం జరిగింది ఆటో డ్రైవర్లు అని. ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్ లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సురభి నాటకాలు వేసేవాళ్ళు. సినిమాలో టిఆర్ఎస్ లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిండంట. ఆడ ఆటో కనిపించిందంట. ఆటో ఎక్కి ఆటో రాముడు ఆఫీస్ పోయిండంట. మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టిరు అధ్యక్ష. ఆయన ఎక్కింది దిగింది షూటింగ్లు చేయడానికి. ఏంది అధ్యక్ష ఈ డ్రామా? ఏంది డ్రామా? ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష. కిరాయి పైసలే వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలో ఎక్కి తిరిగిందంట. ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళలేదంట. ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిందంట. ఏంది అధ్యక్ష? మరి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది? ధీటుగా బదులిస్తుందా లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. యాత్ర 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని దర్శకుడు మహి రాఘవ్ చెప్పారు. యాత్ర 2 ఘన విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే యాత్ర 2 కొందరికి నచ్చిందని మరికొందరికి నచ్చలేదన్నారు. అయితే తాను తీసింది పొలిటికల్ మూవీ అని, రాజకీయ నాయకుడి మీద కాబట్టి భిన్న అభిప్రాయాలు రావడం సహజమన్నారు. సినిమాలోని మ్యూజిక్, విజువల్స్, డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని రఘువ్ తెలిపారు. సినిమా అయిపోయిన తర్వాత నా పద్ధతి ఏంటంటే అండి, అది ఐ థింక్ ఐ డిటాచ్ విత్ ద ఫిలిం. ఐ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్ టు దనదర్ స్టోరీ. దీన్ని నేను ఐ కాంట్ గో ఆన్ జస్టిఫైయింగ్ ఆర్ డూయింగ్ వాట్ ఇట్ ఈస్ లేదండి. అండ్ ఓవరాల్ నేను ఒక యాత్ర అండ్ యాత్ర 2 అనే 2 కథలు చెప్దామనుకున్నా. యాత్ర 2 వాజ్ 2019లో చెప్దామనుకుని నిర్ణయించుకున్నా. ఈ కోవిడ్లు ఇవన్నీ వచ్చి ఈయన 5 ఏళ్ళ తర్వాత బతుకుండి ఇంకా అదే రోజు సినిమా చేసి రిలీజ్ చేసుకున్నాం. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ అండ్ దట్ ఈస్ ఫైన్. అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. అండ్ ఐ హోప్ ఇది ఓన్లీ 1 డే అయింది కాబట్టి వీ విల్ ఫిగర్ అవుట్ హౌ ద ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ సంథింగ్. వీ విల్ ట్రై ప్రమోటింగ్ ద వే ఇట్ ఈస్. అండ్